మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం రైతుల ఆవేదన. గట్టు బానేష్ ఆయన మాట్లాడుతూ ఏదైతే భూమి లేని వానికి బుక్కు లేదు, అసలు బుక్కున్న వానికి భూమి లేదు, దీనికి కారణం ఎవరు? ప్రభుత్వ అధికారులు కాదా? అది కొంత కలెక్టర్ కూడా తెలవకుండా మండల స్థాయి అధికారులు వాళ్ళ తప్పిదం వలన మండలంలోని రైతులకు అన్యాయం జరుగుతోంది. ఎమ్మెల్యేలు కానీ జిల్లా అధికారులు కానీ ఎవరో తెలియకుండా అధికారులు మాత్రమే తప్పు చేస్తున్నారు. దానివల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది. 66 న్యూస్కి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు గట్టు బానేష్. ఒక వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబంలో ఎటువంటి బాధ సాధకాలు ఉంటాయో నాకు తెలుసు. నేను ఒక వీడియో చూసిన అచ్చలాపూర్, ఆ విషయమై నాకు కొద్దిగా బాధ కలిగించి నేను ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు నేను రావడం జరిగింది. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి బాధ మనం కూడా ఒక 10 సంవత్సరాల క్రితం పడ్డాం. ఏంటిదనంటే ఈ యొక్క బాధ సాధకాలు గడిచినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమో చేసింది కాదు. ఓన్లీ అది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతూ ఉన్నటువంటి చోద్యం. వాళ్ళు ఏంటిదనంటే, దయచేసి నేను కోర్టును కూడా నేను 2 చేతులతో నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. కోర్టులో కూడా ఒక పెద్దవానికి మాత్రమే న్యాయం జరుగుతూ ఉంది తప్ప పేదవానికి న్యాయం జరుగుతూ లేదు. కానీ ఈరోజు నిజం మాట్లాడితే, కట్టుగా మాట్లాడితే అదేదో కట్టుబోతాడు అన్నట్టుగా నిజం మాట్లాడితే వానికి ఒక స్థానం లేకుండా పోతే అందరూ కూడా ఊరుకునే, అందరూ కూడా సైలెంట్గా ఉండే కాలం ఇది కాదు. దానికి అధికారులే బాధ్యత వహించాలి. ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉన్నా ఒక 100 మంది కోసం, నేను నాదొక్కంది కాదు. ఎందుకనంటే కడుపు కాలినోనికి ఆ అర్థమేందో, కాబడి మోచినోనికి ఆ బరువేందో తెలుస్తుంది. అధికారులారా మీరు స్పందించండి. అది రేపు పోలీసు వ్యవస్థే కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, లోకల్లో ఉన్నటువంటి వ్యవస్థలను నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు కొంతమందికి బుక్కు ఉన్నది, భూమి లేదు. ఎవరి నిర్లక్ష్యం అయింది? ఎవరి నిర్లక్ష్యం వచ్చింది? అంతేకాకుండా మరి భూమి ఉంది, బుక్ ఎవరు ఇవ్వాలండి? సంబంధిత అధికారులు ఇవ్వాలి, రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడం లేదు? పెద్దవానికి ఇవాళ బతికున్నప్పటికీ కూడా చచ్చిపోయినట్టుగా చిత్రీకరించి విరాసత